ఎక్కడ చూసినా ఓజీ 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 మానియా. 11వ రోజు ఈ సినిమా అత్యధికంగా ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంతగా ఆ ఫుల్ ఆక్యుపెన్సీతో అన్ని థియేటర్లో, చెప్పాలంటే ఎస్పెషల్లీ ది స్క్రీన్స్ పెంచి మరి నిన్న ఆదివారం కావటం, దసరా సెలవులు కావటం, 11వ రోజు కావటం అత్యధికంగా చాలా మంది బుక్ చేసుకుని సినిమాని చూశారట. ఈ 11 అనే కాన్సెప్ట్ ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లా. ఎక్కడ చూసినా ఓజీ 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 మానియా. అసలు ఈ ఓజీ ఏంటో, ఈ ఓజీ మానియా ఏంటో మనకి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు అర్థం కాల. తీరా వచ్చిన తర్వాత రికార్డులు మోత కాదు, రికార్డులు తగలబడిపోవటం మనం చూస్తున్నాం. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్లతో సినిమా ఇండస్ట్రీ హిట్గా మన ముందుకి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్నే ఈ సినిమా మరొక టర్న్ తీసుకుందేమో అనుకునేంత రేంజ్కి వెళ్ళింది. నాట్ ఓన్లీ తెలుగు సినిమా, ఈవెన్ ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇప్పుడు ఈ సినిమానే సెన్సేషన్గా మారింది. అది అనకాపల్లి అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా ఒక రేంజ్లో రికార్డుల వేట మొదలెట్టాడు ఓజీ. అయితే ఇప్పటికీ తెలుసు దాదాపు 400 కోట్లు వచ్చింది. ఎస్పెషలీ ఇప్పుడు వచ్చేటువంటి రికార్డు ఏంటో తెలుసా? 11వ రోజు ఈ సినిమా అత్యధికంగా ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంతగా ఆ ఫుల్ ఆక్యుపెన్సీతో అన్ని థియేటర్లో, చెప్పాలంటే ఎస్పెషల్లీ ది స్క్రీన్స్ పెంచి మరి నిన్న ఆదివారం కావటం, దసరా సెలవులు కావటం, 11వ రోజు కావటం అత్యధికంగా చాలామంది బుక్స్ చేసుకుని సినిమాని చూశారట. ఈ 11 అనే కాన్సెప్ట్ ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఈ 11 అనేది కలిసి వచ్చిందో, వాళ్ళు కావాలని చేశారా లేదంటే నిజంగానే అది యాదృచ్ఛికంగా జరిగిందేమో అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఎంత ఒక హ్యూజ్ క్రేజ్ 11వ రోజు చూడటం అనేది మామూలుగా అయితే జరగదు. ఎందుకంటే ఇది వీకెండ్ కావటం, దసరా సెలవులు కావటం, వరుసగా అందరూ హ్యాపీగా సినిమా చూడాలి, రేపటి నుంచి మన పనుల్లో మనం మళ్ళీ బిజీ అయిపోతాం అనేటువంటి కాన్సెప్ట్లో నిన్న ఫుల్ ఎంజాయ్ చేశారు. దట్టు ఓజీకి మరొక రికార్డ్ని కూడా ఇచ్చారు. అది కూడా 11కి ఇవ్వటం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈ 11 మరి ఎలా తీసుకున్నారో ఏంటో వాళ్ళకే తెలియాలి. సో డెఫినెట్గా ఓజీకి సంబంధించిన రికార్డ్స్లో ఈ 11 రికార్డు, 11వ రోజు ఫుల్ ఆఫ్ స్క్రీన్కి సంబంధించి ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో అన్ని థియేటర్స్లో, ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా స్క్రీన్స్, ఈవెన్ అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి సిటీస్లో కూడా, డల్లాస్ లాంటి సిటీస్లో కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్, ఎక్స్ట్రా షోస్ వేయించుకుని మరి ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా చూశారట. మరి చూద్దాం ఇంకా ఎలాంటి రికార్డ్స్ ముందు ఓజీ ఖాతాలో వేసుకోబోతుందో, ఎలాంటి రికార్డ్స్ని తగలబెట్టబోతుందో చూడాలి.